నీట్గా శుభ్రం చేసుకున్నా తుడుస్తాయా పొద్దున్నే. లక్ష్మణరావు మొత్తం గీసాను ఇదంతా ఇక్కడ బొద్దింకలు రావు. తెస్తాను గుర్చేయి. బొద్దింకలు బల్లులు కూడా తగ్గుతాయి. తిన్ని తీయగా తాగకూడదు.
వాటర్ బాటిల్ తోమి నీళ్ళు పడుతున్నాను. శుభ్రంగా తోమేసి నీళ్ళు పెట్టా. నిన్న ఇది 2 రోజులు చేతితో ఉతుక్కున్నా కదా బట్టలన్నీ. ఈ వాషింగ్ మిషన్ వచ్చిందిగా అన్ని ఒకసారి వేసేసి ఉతికేసావా నిన్న? అసలు వాషింగ్ మిషన్ లేకపోతే ఏం పని జరగదు. అవును, అలవాటు పడితే మనం చేతితో ఉతుక్కోలేము. అందులో నీకు బాగోదు, చెయ్యి నొప్పుకుంటావు. ఈ అలవాటు తెప్పిన తర్వాత ఉతుక్కోలేము. దుప్పట్లు అన్నీ ఉతికేసుకున్నా, కొంచెం ఉన్నాయి అవి కూడా ఉతికేస్తే. కాలు చూసిన పట్టాలు అన్నీ ఉడికేసాను. ఇది వారం పైన వారం మిక్సీ అది పోయి వారం తర్వాత వచ్చింది. బాగానే ఉందండి, అన్ని కొత్త వేసారు. ఇప్పుడు బాగానే ఉంది, బట్టలు వేసాను, బాగానే తిరుగుతుంది. ఎంత ఖర్చు అయింది? వారంటీ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే బయట 4,000 చిల్లర. 4,700. నేను అడిగా సర్వీస్ సెంటర్ దగ్గర మేడం గారిని అడిగితే 4,700 అవుద్దండి అన్నారు. బయట చేయించుకోదు కాబట్టి సరిపోయింది. డబ్బులు ఇంకా 3 నెలలు అయిపోయేది. 2 years వారంటీ. మన బై లక్ అది ఉంది, చేసి ఇచ్చారు. బాగుంది ఇప్పుడు నీట్గా. కొత్త వేసారు అన్నీ. ముందుగానే ఒలిసి పెట్టుకున్నావా చిక్కుడుకాయలు? చిక్కుడుకాయలు పెట్టావా? మంట పెట్టావా? పెడుతున్నా. చిక్కుడుకాయ టమాటా వండేస్తాను. టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేపుడు చేస్తావా లేకపోతే కర్రీనా ఈరోజు? కర్రీ. కూరనా? ఎప్పుడైతే టమాటా వేయం అసలు మామూలు కూరగా. వేపులు బాగోలేదు అంటున్నావు ఒంట్లో. వద్దు, ఇంతలో ఎండలు పెరిగినాయి. మొన్న గుంటూరు మార్కెట్ చేసాం, ఎండలు మామూలుగా లేవు. ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, బయట తిరిగి కూడా తెలుస్తుంది ఎండలో ఎలా ఏంటన్నది. అవును, నాకు తెలియదులే మామూలుగా సార్. రైస్ కడుగుతున్నావా? రైస్ కడిగి నానబెట్టాను అనుకో, సేపు అయ్యాక వండుతాను. కొంచెంసేపు నానబెడతావా రైస్? ఇప్పుడే ఎందుకు పెట్టడం అంతేలే. పెడదామని చపాతీ పిండి కలిపా.
చపాతీలు చేస్తాను. కూర పొయ్యి మీద వేసేస్తాను. ఈలోపు ఈ ఉడికేలోపు అది ఒక మగ్గిద్దిగా. సరిపోద్ది వేసి. తాలింపులా తాలింపులు వేస్తున్నాను. చాలే. చిక్కుడుకాయ కొరకు ఎక్కువ, చిక్కుడుకాయ కొరకు ఎక్కువ అక్కర్లా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి టమాటా వేసేస్తున్నాం ముందుగా. మగ్గిపోద్దిగా, అప్పుడు ఇది ఉడికేటప్పుడు సరిపోద్ది. అవి వేసాక కారం వేస్తాను, ముందు పసుపు వేసేస్తాను. చిక్కుడుకాయలు అయిపోయినా చిక్కుడుకాయ మగ్గిందిగా. అదే ఒకసారి ఇదిగో చిక్కుడుకాయ వేసేస్తే ఇంకా కారం ఉప్పు వేస్తాం, అదే మగ్గిపోతుంది. ఇప్పుడు వేసే ఉప్పు, అదే వేసా కళ్ళుప్పు పడే మగ్గిస్తా. కారం కూడా వేసేస్తా. ఇప్పుడు వేసేస్తావా? ఎందుకంటే మగ్గిపోయింది కదా. చాలే. కారం ఎక్కువ ఉంటుంది. తక్కువే, బాగా ఘాటుగా ఉందండి కారం. తక్కువే, ఎండాకాలం. రైస్ కూడా వెలిగించాయి స్టవ్. బయట ఆయిల్ ఫుడ్ కన్నా కొంచెం ఇది మజ్జిగన్నం అవి తినేస్తా. రైస్ కూడా పెట్టేసావుగా, అంటే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఇది చాలా వరకు. చపాతీ చేద్దామని పిండి కలిసాగా. పొద్దులే నీళ్ళు బాగోదు, కొంచెం వాటర్ పోసాను, అది మగ్గిపోదు. చేద్దాం పిండి కలిపాను. ఇందాక చెప్పావుగా. అదే నీకన్నా అమ్మాయికా? మా ఇద్దరికి. నువ్వు తిన్నంటున్నావుగా మధ్యలే. వస్తున్నా రాత్రి చికెన్ కూర ఉందిగా, ఇంకా చికెన్ కూర కోసం చపాతీ చేస్తున్నా. తినండి, తినే గ్లాస్ మజ్జిగ దాంట్లో అది వేడి చేసిద్ది. కర్రీ కూడా అయిపోవచ్చింది. అది ఎట్టాగో కుక్కర్లో పెట్టావు కాబట్టి అదే అయిపోద్ది. అన్నం చూసే పని అన్నది, కుక్కర్లో పెట్టేస్తాను. చపాతీ కూడా రెడీ చేసుకుంటున్నావు పొద్దున్న టిఫిన్గా.
మంట వెలిగించావా? అయిపోయిందా చిక్కుడుకాయ కూర? అయిపోయింది. కట్టేసే కట్టేస్తాను. సరిపోతుందిగా. 2 నిమిషాలు ఉన్నాయి. ఇదిగోండి, ఈరోజు నేను చపాతీలు చేశాను, చిక్కుడుకాయ టమాటా కూర వండాను. ఈరోజు నా డైలీ రొటీన్ అయిపోయిందండి. చాలా బాగా కుదిరి చపాతీలు. అదండి ఈరోజు వీడియో. సరే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుకి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తూ ఉంటాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి, ఎందుకంటే ఇంకా మెరుగైన వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి.